अस्सलाम वालेकुम फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। वेलकम बैक टू माय अनदर न्यू व्लॉग। बहुत दिनों के बाद मैं एक व्लॉग वीडियो अपलोड कर रही हूँ क्योंकि हम लोग थोड़ा सा बिजी थे मैं, इसलिए। तो वीडियो स्टार्ट करने से पहले आप लोग कोई भी मेरे चैनल न्यू देख रहे हो तो लाइक कीजिए, शेयर कीजिए, कमेंट भी कीजिए और सब्सक्राइब कीजिए मेरे चैनल को। तो चलिए शुरू करते हैं हम लोग। व्लॉग इस चीज़ का है जो कि हम लोग जो भी नई नई चीज़ें ख़रीदे तो आप लोगों के साथ मैं आप लोगों को शेयर कर रही हूँ कि कैसे कैसे है, इसके रिव्यूज़ क्या है, तो आप लोग भी ख़रीद सकते बोल के। तो सबसे पहले मैं यहाँ पर एक मिनी मिक्सर जूसर जार बोल सकते हैं इसको, न्यूट्री प्रो का मिक्सर ख़रीदी, जो कि मुझे 1500 के अंदर ही आ गया। बहुत ही अच्छा है। ये 2 सेट्स आते हैं इसके जार के, एक 500 ml, एक 250 ml का। तो ये एक दो जो देख रहे हैं आप, इसके साथ एक सिपर भी आता अपने को, अपन ग्लास में नहीं डाल के ऐसे ही सिपर से ही पी सकते। तो बहुत ही अच्छा है वो न्यूट्री प्रो का मिक्सर। तो उसके बाद हम लोग यहाँ पर स्टेनलेस स्टील का 3 हैंडी सेट ऑर्डर करे थे अमेज़ॉन से। ये भी मेरे पास बहुत कम है, जो भी कुकवेयर सेट्स जो भी है बहुत कम है, और पूरा एल्यूमिनियम के है समझो। तो पूरे निकाल देना चाह रही हूँ मैं, ज़्यादा इस्तेमाल भी नहीं करना पड़ रहा है। ये इतने अच्छे हैं, मैं इस्तेमाल करके देखी, इसमें कुछ भी दाग नहीं लगता। ये इसका ना जो भी नीचे जो भी है इसका बहुत ही लेयर बहुत ही ज़्यादा थिक आता, कुछ भी दाग नहीं लगता। और इसका लिड्स भी इतने अच्छे हैं, ग्लास वाले हैं ये। 4 लीटर, एक 3 लीटर, एक 2 लीटर का। तो 3 सेट्स है ये, बहुत ही अच्छे हैं ये भी कुकवेयर सेट्स, हैंडी सेट्स। अपन इसके अंदर होरमा कुछ भी दाल चाह कुछ भी बना ले सकते हैं। बहुत ही अच्छा है वो भी। सबसे हम ये इस साल का हमारा सबसे महंगा और ज़्यादा बड़ा प्रोडक्ट बोल तो सैमसंग का एक मैं वॉशिंग मशीन है, 12 लीटर्स का है ये। तो ये भी हम लोग रिव्यू में लास्ट में देखिए, जो भी इसके इंस्टॉल करने वाले आते हैं ना, उन जब तक अपन इसको खोल नहीं सकते, इसलिए मैं पूरा वीडियो में जो बोले उसके अंदर है। अगर आपको देखना है तो पूरी वीडियो देखिए और लाइक कीजिए, शेयर कीजिए और कमेंट भी कीजिए। లిక్విడ్ వేసుకోవాలి, పౌడర్ కాకుండా. సో ఈ బ్లూ వచ్చేసి కంఫర్ట్ ఉంటుంది కదా, సాఫ్ట్నెస్ ఇందులో వచ్చేస్తాయి. ఇది ఎక్స్ట్రా వాష్ ఉంటాయి, ప్రీ వాష్ సోకింగ్ చెప్తాను ఎలా అనేది లాస్ట్లో. సో ఇది మనకు పవర్ వచ్చేసి ఇక్కడ టచ్ ఉంటుంది. పవర్ ఆన్ చేసేటప్పుడు డిఫాల్ట్ ఇక్కడ మనకు కాటన్ అనే ఆప్షన్ వచ్చేస్తుంది. న్యూ మిషన్ అంటే స్టార్టింగ్లో అడుగుతాయి, తర్వాత అడగదు. ఇప్పుడు ఇది టచ్ చేసినప్పుడు వెళ్తే డిఫాల్ట్గా కాటన్ వచ్చేస్తుంది. సో ఈ డాట్స్ అన్ని ప్రోగ్రామ్స్ అన్నట్టు. ఇవన్నీ సెలెక్ట్ చేయాలంటే నా తోటి రొటేట్ చేసుకోవాలి ఇలా. సో ఒక్కొక్క ప్రోగ్రామ్ ఏంటంటే ఇప్పుడు చూడండి, డిఫాల్ట్గా పవర్ ఆన్ చేస్తుంటే కాటన్ అని వచ్చేస్తుంది. ఇది డైలీ వాష్, అన్ని మిక్స్డ్ కలిపి చేసుకోవచ్చు. 40 degrees హాట్ వాటర్తో వాష్ అవుతుంది. వాటర్ లెవెల్ ఆటోమేటిక్గా తీసుకుంటే స్పిన్ కూడా ఆటోమేటిక్గా తీసుకుంటుంది. కాకపోతే ఇక్కడ మీరు ఏ ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసినా స్పిన్ 1400 RPM ఉంది కదా, అది చాలా ఫాస్ట్ తిరుగుతుంది, అంత అవసరం ఉండదు. మీరు రెగ్యులర్ ఇది వాడారంటే ఫోల్డింగ్ ఎక్కువ డ్రెస్సెస్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, చినిగిపోతాయి. మిషన్ కూడా కొంచెం సౌండ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇది రెగ్యులర్ ఎంత పెట్టుకుంటే 800 పెట్టేసుకోండి. అది ఎలా అంటే దీన్ని టచ్ చేయాలి చూడండి, 800 వచ్చేదాకా టచ్ చేసేసి ఇది ప్లే బటన్ లాంగ్ హోల్డ్ చేసేస్తే స్టార్ట్ అయిపోతుంది. సో 1400 ఏదైతే ప్రోగ్రామ్ వస్తుందో అది 800 పెట్టేసుకొని స్టార్ట్ నొక్కండి. సో డిఫాల్ట్గా మనకు కాటన్ ఉంటుంది. కాటన్ వచ్చేసి డైలీ యూజ్. ఇక 15 క్విక్ వాష్ అంటే ఇది వచ్చేసి 15 minutesలో వాష్ రిన్స్ స్పిన్ మొత్తం చేసేస్తాయి. కాకపోతే తక్కువ పట్టాలి, 1 pair 2 pairs తక్కువగా ఉంటే యూజ్ చేసేసుకోవాలి. ఎందుకంటే 15 నిమిషాలలో వాష్ అంటే నార్మల్ వచ్చేస్తాయి, జస్ట్ తక్కువగా ఉంటే యూజ్ అవుతుంది. సూపర్ స్పీడ్ అంటే 39 minutesలో అయిపోతుంది. సో కొంచెం మీకు ఫాస్ట్గా అయిపోవాలనుకుంటే ఇది కూడా వాడచ్చు. హెవీ వాష్ 800 పెట్టేసుకోవాలి. లేదు 1400 వాడాలంటే డ్రమ్కి లోడ్ పడుతుంది, డ్రెస్సెస్ కూడా ఫోల్డింగ్ పడుతుంది. సో 39 minutes వాష్ పెట్టుకోవచ్చు. కాకపోతే హెవీ వాష్ రాదు, నార్మల్గా ఉతికేస్తాయి. సూపర్ స్పీడ్. సో రెగ్యులర్ వాడే 39 రెగ్యులర్ వాడుతుంది. కాటనే వాడుకోండి. 1 hour 27. ఇది కూడా చూసుకోండి. కాకపోతే ఈ వాష్లో మీకు ఓకే మంచిగా ఉందంటే వాడుకోవచ్చు. ఎందుకంటే నార్మల్గా ఉతికేస్తాయి, టైం తక్కువగా ఉంటుంది. లైస్ మైక్రో ఫ్యాబ్రిక్ అంటే మైక్రో ఫ్యాబ్రిక్ టైప్ అయిన క్లాత్ ఉంటే ఇందులో పెట్టేసుకోండి. మైక్రో ఫ్యాబ్రిక్. సూపర్ ఈకో వాష్ అంటే ఎకనామికల్గా వాష్ చేస్తాను, సెన్సింగ్ చేసేసుకొని వాష్ చేస్తాను. మీరు వేసే బట్టన్ బట్టి ఆటోమేటిక్గా సెన్స్ చేసుకొని వాష్ చేస్తాను. ఈ కాటన్ అంటే ఎనర్జీ సేవింగ్ ఉంటుంది. ఇందులో పవర్ కన్జంక్షన్ నార్మల్గా తీసుకుంటే ఇందులో కూడా అన్ని కలిపి వేసేసుకోవచ్చు. సింథటిక్స్ అంటే సింథటిక్స్ టైప్ అయిన క్లాత్ ఇందులో పెట్టేసుకోవాలి. డెలికేట్స్ అంటే హ్యాండ్ వాష్ టైప్, కొంచెం హెవీ వర్క్ సారీస్ ఉంటాయి, కొంచెం డెలికేట్ కాస్ట్లీ డ్రెసెస్ ఉంటాయి. మరి హెవీ వాష్ వద్దు, నార్మల్గా హ్యాండ్ వాష్ టైప్ వచ్చారంటే యూజ్ అవుతుంది. డెలికేట్స్ హెవీ వాష్ చేయదు. హ్యాండ్ వాష్ టైప్ మనం బయట ఎలా వాష్ చేస్తామో దానికోసం ఈ టవల్స్ మీరు మిక్సర్లో కాటన్లో టవల్స్ కూడా వేసుకోవచ్చు. కాకపోతే బల్క్ ఎక్కువ ఉన్నాయనుకోండి, టవల్స్ సపరేట్ పెట్టేసుకోవచ్చు. ఒక 4 by 6 7 ఇట్లా టవల్స్ ఉంటే డైరెక్ట్ టవల్స్ పెట్టేసుకోవచ్చు. బెడ్షీట్స్ ఏమన్నా ఇందులో వచ్చేస్తాయి. బెడ్షీట్స్, షర్ట్స్ ఓన్లీ సపరేట్ షర్ట్స్ అంటే షర్ట్స్ ఖాళీ ఓన్లీ షర్ట్స్ ఎక్కువగా ఉన్నాయంటే సపరేట్ కూడా వేసేసుకోవచ్చు. హైజీనిక్ స్ట్రీమ్ అనేది ఏంటంటే ఇందులో వచ్చేసి బ్యాక్టీరియా టైప్ ఏమైనా ఉంటే ఇది వాడుకోవాలి. ఎందుకంటే వాటర్ లెవెల్ తక్కువ చేసేసి స్ట్రీమ్ జనరేట్ చేసేస్తాను, ఆవిరి టైప్ వాచ్ చేసేస్తాయి. సో ఏదైనా ఎక్కువగా మురిగా ఉన్న స్మెల్ వచ్చేది కానీ, ఫీవర్ టైప్ కానీ, పేషెంట్స్ కానీ బ్యాక్టీరియా ఎక్కువగా అనిపిస్తే ఇందులో పెట్టేసుకోండి. ఇది 2 hours 39 minutes తీసేసుకుంటాం. ఎందుకంటే స్ట్రీమ్ జనరేట్ కావాలంటే టైం ఎక్కువ తీసుకుంటాం. ఉలెన్ టైప్ ఏమన్నా ఇందులో వచ్చేస్తాయి. ఉలెన్ అవుట్డోర్ అంటే డోర్ మ్యాట్స్ కర్టెన్స్ ఉంటాయి, అవి ఇందులో వేసేసుకోవచ్చు. యాక్టివేర్ అంటే జిమ్ వేర్ స్పోర్ట్స్ వేర్స్ ఉంటాయి, అవి ఇందులో వచ్చేస్తాయి. యాక్టివేర్ కలర్స్ సపరేట్ కలర్స్ వేడి ఏమంటే కలర్స్లో పెట్టేసుకోండి. జీన్స్ షర్ట్స్ అయితే ఎలా సపరేట్ ఇచ్చారో జీన్స్ కూడా సపరేట్ పెట్టేసుకోవచ్చు. ఓన్లీ జీన్స్. బేబీ కేర్ అంటే చిల్డ్రన్స్ ఓన్లీ సపరేట్, ఎందుకంటే కొంచెం డేట్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి సపరేట్ వాష్ చేసుకున్నట్టు ఇందులో పెట్టేసుకోవచ్చు.
ఈ సైలెంట్ వాష్ అంటే నైట్ టైంలో కానీ నార్మల్గా సౌండ్ రాకుండా వాష్ చేసుకోవాలంటే యూజ్ అవుతుంది. నైట్ టైంలో ఎక్కువ యూజ్ అవుతుంది. నాయిస్ అనేది తక్కువ రావాలంటే ఇది పెట్టేసుకోవచ్చు. క్లౌడీ డే అంటే వెదర్ కూల్గా ఉన్నాయి, వర్షం పడుతుంది, కొంచెం వాషింగ్ మంచిగా రావాలంటే ఇది నార్మల్ క్లౌడీ డే టైంలో పెట్టేసుకోవచ్చు. డ్రమ్ క్లీనింగ్ అంటే మనం రెగ్యులర్గా వాడుతుంటే స్కేలింగ్ అంతా ఫామ్ అవుతూ ఉంటుంది, వేస్టేజ్ అంతా డ్రెస్లో కూడా అంతా లోపల ఫామ్ అవుతూ ఉంటుంది వేస్టేజ్. సో అది అంతా నార్మల్గా పోదు, వాటికి సపరేట్ పౌడర్స్ ఉంటాయి స్కేలింగ్ పౌడర్ డ్రమ్ క్లీనింగ్. ఖాళీ పౌడర్ ఇందులో వేసేసి పవర్ ఆన్ చేసేసి డ్రమ్ క్లీన్ సెలెక్ట్ చేసేసుకొని స్టార్ట్ చేయాలి. ఇది మిషన్ మెయింటెనెన్స్ ఎవ్రీ 30 వాషెస్కి ఒకసారి. 30 వాషెస్ అంటే 1 మంత్కి ఒకసారి వాడాలి. లేదంటే డ్రమ్ అంతా స్మెల్ వస్తే వాష్ కాబట్టి రాదు, డ్రమ్ తొందరగా ఖరాబ్ అయిపోతుంది. రిన్స్ అండ్ స్పిన్ అంటే ఇది ఉతకదు, ఖాళీ వాటర్లో జాడించి ఆరబెడతాయి, వితౌట్ వాష్ అన్నట్టు. ఉతకకుండా ఖాళీ జాడించి ఆరబెడతాయి. మీకు ఉతకడం వద్దు అంటే ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు. డ్రైన్ అండ్ స్పిన్ నార్మల్గా వాష్లో పెట్టినప్పుడు ఉతుకుతే జాడిస్తే ఆరబెడతాయి. ఈ డ్రైన్ అండ్ స్పిన్ ఏంటంటే అడిషనల్. ఇప్పుడు వర్షం పడుతున్నాయి, డ్రెస్సెస్ బయట ఆరట్లేవు, తడిసరి వాటిని జస్ట్ ఆరబెట్టాలంటే అందులో వేసేసి పవర్ ఆన్ చేసేసి డ్రైన్ అండ్ స్పిన్ పెట్టేసి స్టార్ట్ చేయండి. సో ఇంకొంచెం 14 మినిట్స్ తిప్పేసి డ్రై చేసేస్తాను, ఎక్స్ట్రా డ్రై అన్నట్టు. ఇది నార్మల్గా ఫోగ్రమ్స్. సో ఇవన్నీ ఫోగ్రమ్స్. ఇది టెంపరేచర్ ఆటోమేటిక్గా, వాటర్ లెవెల్ ఆటోమేటిక్గా. ఇది మాన్యువల్గా 1400 ఏది ఉంటుందో అది 800 పెట్టేసుకోండి. ఇంకోటి ఎక్స్ట్రా ఆప్షన్ మన ఫింగర్ ఇక్కడ ఉంది కదా, హ్యాండ్ సింబల్. దీన్ని టచ్ చేస్తే మనకి ఇంకొక 6 ఆప్షన్స్ ఎక్స్ట్రా ఉంటాయి. సో వీటికి అవి యాడ్ చేసుకోవాలి, హెవీ వాష్ కావాలనుకుంటే. సో మీకు కాటన్లో అవి యాడ్ చేసుకుంటానండి. ఇక్కడ ఏది కావాలన్నా ప్రోగ్రామ్ పెట్టేసుకొని దీన్ని టచ్ చేస్తే మనకి ఇక్కడ టచ్ చేయని ఆప్షన్ వస్తే దీన్ని ఇచ్చేయాలి. ప్రీ వాష్. ప్రీ వాష్ అనేది ఏంటంటే సోకింగ్. నార్మల్గా వాష్ చేసే ముందు కొంచెం బకెట్లో నానబెట్టుకుంటారు, అలా చేయకుండా ఇందులోనే నానబెట్టుకొని వాష్ చేస్తాను. సో ఆప్షన్ యాడ్ చేసుకుంటా అనుకుంటే దీన్ని టచ్ చేసేసి ఇక్కడ ప్రీ వాష్ ఆఫ్ ఉంది, మళ్ళీ దీన్ని టచ్ చేయండి, ఆన్ అవుతుంది. సో ఇప్పుడు ఇది కారానికి ప్రీ వాష్ యాడ్ అయింది. సో 20 మినిట్స్ టైం ఎక్కువ తీసుకుంటుంది ప్రీ వాష్. సో 1 hour 27, 1 hour 47కి వెళ్ళింది. సో యాడ్ అయింది. యాడ్ అయినప్పుడు ఇక్కడ ఏదైతే డిజైన్ చేస్తారో దీంతో పాటు ఇక్కడ కూడా డిజైన్ చేయాలి. ఇక్కడ 1 కప్ వేస్తే ఇక్కడ హాఫ్ కప్, ఇక్కడ 2 కప్స్ వేస్తే ఇక్కడ 1 కప్. ప్రీ వాష్ అయితే ఒక 20 మినిట్స్ అయిపోయినాక ఫుల్ వాష్ వచ్చేసి వాష్ చేసేస్తాను. సో ఇది కావాలంటే పెట్టుకోవచ్చు, ఆప్షన్ అంతే. మీకు హెవీ వాష్ మంచిగా సోకింగ్ అయ్యి రావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే మళ్ళీ టచ్ చేయండి, ఆఫ్ అయిపోతుంది. మళ్ళీ రొటేట్ చేయండి, ఇంటెన్సివ్. సో వాషింగ్ టైంలో కొంచెం గట్టిగా ఉతికేసాయి. సో కాటన్లో మీకు కొంచెం గట్టిగా ఉతకాలంటే దీన్ని టచ్ చేయండి, ఆన్ అవుతుంది. సో కొంచెం రఫ్ ఆడే వాష్ చేస్తాను, వద్దు అంటే ఆఫ్ చేసేసుకోవచ్చు. బబుల్ సోప్. వాషింగ్ టైంలో బబుల్ ఎక్కువ వచ్చేసి ఫోమ్ వచ్చేసి ఏదైనా గట్టిగా ఉన్నదని తీసేస్తాను. సో మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇది యాడ్ చేస్తే 1/2 hour టైం తీసుకుంటుంది. 30 మినిట్స్ ఎక్స్ట్రా ఉంది. సో 1 hour 57కి వెళ్తుంది. ఇది పెట్టి స్టార్ట్ చేసేస్తాను. కావాలంటే యాడ్ చేయాలి అంటే ఆఫ్. డిలే అంటే టైం అటకు. మీరు ఇంట్లో బిజీగా ఉంటారంటే బయటికి వెళ్తారు, మీరు వచ్చేటప్పుడు వాషింగ్ స్టార్ట్ కావాలనుకుంటే బట్టలు డిజైన్ చేసేసి పవర్ ఆన్ చేసేసి మీకు ఇక్కడ ఏ ప్రోగ్రామ్ ఆ ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డిలే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ అవర్స్ చూపిస్తుంది. దీన్ని టచ్ చేయండి, ఇక్కడ అవర్స్ వస్తాయి. 1 hour 30 minutes నుంచి స్టార్ట్ అవుతుంది. సో మీకు ఎన్ని అవర్స్ అయినా 1 hours ఇచ్చి స్టార్ట్ చేసేస్తే 1 hours తర్వాత స్టార్ట్ అవుతుంది. సో దానికి కంపల్సరీ ట్యాప్ పవర్ ఆన్లో ఉండాలి. ఎన్ని అవర్స్ పెడితే 1 hours కంపల్సరీ ఆన్లో ఉండాలి. సో నేను ఎక్కువ యూజ్ లేదు, ఎందుకంటే కంటిన్యూగా పవర్ ఆన్లో ఉండాలి. అప్ అండ్ డౌన్ ఫ్లక్చుయేషన్స్ వస్తే మిషన్ ఎఫెక్ట్ ఉంటుంది. ఇది డిలే ఆప్షన్ ఎక్కువ యూజ్ ఉండదు, ఆప్షన్ ఇది. మీరు ఎప్పుడైనా నైట్ టైంలో పెట్టుకుంటాం అనుకుంటే పెట్టుకోవచ్చు. తర్వాత అప్పుడు స్టార్ట్ అయింది. నైట్లో పెట్టేసుకుని మార్నింగ్ వరకు అయిపోవాలంటే అట్లా పెట్టేసుకోవచ్చు. అది డిలే అండి. ఇంకోటి వచ్చేసి మై సైకిల్ అంటే మీ ఫేవరెట్ ఫోటోస్ ఏమంటే యాడ్ చేసుకోవచ్చు. ఇది ఉన్నాయి కదా, సో మీకు ఏ విధంగా అవి పెట్టేసుకోవచ్చు. వద్దు అంటే తీసేసుకోవచ్చు, ఆల్రెడీ యాడ్ అయింది. చేసుకోవచ్చు. అవి సేవ్లో ఉన్నాయి. ఈ లాస్ట్ వచ్చి చైల్డ్ లాక్ ఉంటుంది. సో ఈ ఆపరేటింగ్ చేంజ్ కాకుండా చేంజ్ చేయకుండా యాడ్ చేసుకోవచ్చు. మళ్ళీ వద్దనుకుంటే మళ్ళీ వచ్చేసి లాస్ట్లోకి వెళ్ళొచ్చు, చైల్డ్ లాక్ ఆఫ్, మళ్ళీ టచ్ చేయండి, ఆఫ్ అయ్యింది. సో ఇవి నార్మల్గా ప్రోగ్రామ్స్. వీటంతా అయిపోయినాక మీరు రెగ్యులర్గా వాడుతుంటారు కదా, అంతా కింద ఫామ్ అవుతుంది వేస్టేజ్. డ్రమ్ క్లీనింగ్ చేసుకున్నాక ఇది కంపల్సరీ క్లీనింగ్ చేయాలి. డైలీ చేయాలి, ఎప్పుడు చేస్తే అప్పుడు ఏదైనా పిన్ నుండి ఇలా పెట్టేసి ఫ్రై చేసి లాగా వచ్చేస్తుంది. ఇలా తిప్పేసి మొత్తం బయటకు వచ్చేసి సో ఏదైనా వేస్ట్ ఉంటే ఇక్కడే కలెక్ట్ అవుతాను. క్లీనింగ్